నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అనగా జూన్ 6, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45. ఈరోజు తిది ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు. తదుపరి ద్వాదశి తిది ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:12 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:07 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 2:25 నుంచి తెల్లవారి 4:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ప్రమోషన్స్ పొందే అవకాశము, విద్యార్థులకు ఈరోజు సక్సెస్ సాధించే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు అష్టోత్తరము తప్పనిసరిగా పఠించండి. మాకు రాదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే పరిస్థితులు మెరుగవుతాయి. గతంలో కన్నా ఈరోజు మీరు యాక్టివ్గా ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ధనాదాయము వచ్చేందుకు మార్గాలు రకరకాలుగా గోచరిస్తుంటాయి. అయితే ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి సానుకూలంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధువుల మిత్రుల యొక్క కలయిక, దూరపు బంధువులు కలుసుకోవడము, తద్వారా సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి మంత్రాన్ని చిన్నదిగా ఉంది, అది ఇస్తున్నాను, అది చదువుకునే ప్రయత్నం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయమే చదివినట్టయితే కనుక రోజంతా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సంపూర్ణత సాధించేందుకు, అంటే ఏ పనిలోనైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీరు మీ పనులు చక్కబెట్టుకోవాలి అవ్వాలి అని అంటే కనుక మీకు శ్రమ ఎక్కువ పడితేనే తప్ప పని అయ్యేటట్టుగా కనపడలేదు. కొంతమందికి కార్య విఘ్నం జరిగే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. దీంతో పాటు తగాదాలు గొడవలు అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామ స్మరణ వీలైనన్ని సార్లు చేసినట్టయితే కొంత ఫలితం ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. అనుకున్న పనులు ఈరోజు మీరు అన్నీ నెరవేర్చుకోగలుగుతారు. కార్యసిద్ధి, కార్యజయము కూడా కలిగే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్త వింటారు, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతువులు ఇద్దరికీ కూడా జపము, హోమము, దానము ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, గోచార రీత్యా పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.